ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. యేసుని నమ్మితే పరలోకము, నిత్య జీవము, పాపక్షమాపణ మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మనకు స్వస్థత, ఆరోగ్యము, విడుదల కలుగుతుంది. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పెను. అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పెను. దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్నందరినీ బలపరుచుచున్నాడు. ఇక్కడ ఈ పైన వచనాలు మనం గమనించినట్లయితే 10వ వచనం నుంచి 14వ వచనము వరకు మనము గమనించినట్లయితే, దేవుడు సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుంచి బలహీన పరుచు దయ్యము చేత పట్టి పీడిస్తున్నటువంటి స్త్రీ. ఆ స్త్రీకి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేదు. ఆమె నడుము బలహీనమైపోయి వంగిపోయినటువంటి స్త్రీ ఉన్నది అక్కడ. యేసు ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నప్పుడు, ఆయన బోధించుచున్నప్పుడు ఆ స్త్రీని గమనించాడు. ఆమె బలహీనతను చూశాడు. ఆమె చక్కగా నిలబడలేకపోవటము గమనించాడు. ఆమె నడుము వంగిపోయిందని దేవుడు గమనించాడు. గమనించిన వెంటనే దేవుడు ఆమెతో అంటున్నాడు, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొందియున్నావు అని ఆమెతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె బలహీనురాలే. స్త్రీ ఒక బలహీనురాలే. ఆమె నడుము వంగిపోయింది, చక్కగా నిలవబడలేదు, ఆమె పనులు ఆమె చేసుకోలేదు, ఆమెలో శక్తి అంతా కోల్పోయింది, ఎవరిని చక్కగా నిలవబడి చూడలేదు. అటువంటి స్త్రీ ఎక్కడికెళ్ళిందంటే సమాజ మందిరంలోనికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే దేవుడు సమాజ మందిరంలో అక్కడ బోధించుచున్నాడు. అక్కడికి వెళితే స్వస్థత కలుగుతుందేమో, అక్కడికి వెళితే దేవుడు నన్ను దర్శిస్తాడేమో, దేవుడు నన్ను బాగు చేస్తాడేమో అనే ఆశతో ఆమె వెళ్ళింది. ఆమె యొక్క ఆశను చూశాడు, ఆమెలో ఉన్నటువంటి నిరీక్షణ చూశాడు. చూసి దేవుడు ఆమెతో మాట్లాడుచున్నాడు. ఏమని? అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమను చూచింది, దేవుని మహిమపరిచింది. ఎప్పుడైతే దేవుడు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె నడుములో శక్తి, ఆమె నడుములో బలము కలిగింది. ఆమె నడుములో, ఆమె శరీరంలో బలము కలిగింది. ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని కోణాలలో ఆమె బలము పొంది ఆమె దేవునిని మహిమపరిచింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆమెలాగా నీ జీవితంలో ఎన్నో ఏళ్ల తడబడి దేవుణ్ణి స్తుతిస్తున్నావు, గణపరుస్తున్నావు, మందిరానికి వెళ్ళుచున్నావు. నీలో ఉన్న బలహీనతలు, ఇంకా నీలో బలహీనతలు ఉన్నాయా? శారీరకంగా బలహీనపడుచున్నావా? మానసికంగా బలహీనపడుచున్నావా? ఆత్మీయ పరంగా బలహీనురాలైపోయినావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మనల్ని దర్శిస్తున్నాడు. ఆమెను బాగు చేసినటువంటి దేవుడు, ఆమెను స్వస్థపరిచిన దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని అందరినీ స్వస్థపరచడానికి ఆయన ఆశపడుతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. మీకు ఎక్కడ బాగలేదు ఆ స్థలంలో మీ యొక్క కుడి చేయిని పెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా మేము ప్రార్థన చేయించుండగా మా ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకోమని అడుగుచున్నానయా. దేవా, మీరు యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. అమ్మ,
నీవు నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె స్వస్థత పొందింది. ప్రభువా స్తోత్రం నాయన. ఏవా ఈ యొక్క ఉదయం నాయన ఈ యొక్క సమయంలో నా తండ్రి ఎంతమంది ఏ అనారోగ్యముతో ఉన్నారు, ఏ వ్యాధి చేత బాధపడుచున్నారు, ఏ రోగము చేత బాధపడుచున్నారు నా తండ్రి, ఏ బలహీనత చేత బాధపడుచున్నారు నా తండ్రి, మీరు నాకు ఇచ్చిన అధికారంలో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ప్రతి బలహీనత నుంచి యేసు నామములో నీ బిడ్డలను బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి శరీరంలో నా తండ్రి ఏ వ్యాధి చేత పరిపాలన చేయుచున్నదో, ఏ వ్యాధి వారి యొక్క శరీరాన్ని ఆయా స్వాధీనము చేసుకున్నదో, ఏ దురాత్మ శక్తులు వ్యాధులు గుండా, రోగముల గుండా, బలహీనతలు గుండా నా తండ్రి నీ ప్రియ బిడ్డలైనటువంటి శరీరాలను ఆయా స్వాధీనము చేసుకుందో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నానయా. నీ బిడ్డలకి విడుదల కలుగునుగాక. ప్రతి వ్యాధి నుంచి విడుదల, ప్రతి రోగము నుంచి విడుదల, ప్రతి శాపము నుంచి విడుదల, ప్రతి పాపము నుంచి విడుదల నా తండ్రి, ఆయా ప్రతి బలహీనతల నుంచి యేసు నామములో విడుదల అవునుగాక. మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవావరి నా తండ్రి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. ప్రతి రోగము నుంచి విడుదల కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా షుగరు, బీపీ, క్యాన్సరు, ఎయిడ్స్ నా తండ్రి, పీసీఓడి ప్రాబ్లము, గర్భసంచి ప్రాబ్లము నా తండ్రి, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, ఆయా గ్యాస్ట్రిక్ ట్రబుల్ మా ప్రభా, ప్రతి వ్యాధిని ఆయా నానా విధమైనటువంటి వ్యాధులు చేత బాధపడుచున్న నీ ప్రియ బిడ్డలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారు స్వస్థత కలుగునుగాక. మా ప్రభువా యేసుక్రీస్తు నామములో వారు స్వస్థత కలుగునుగాక. వారికి మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ రక్తము ద్వారా మాకు స్వస్థత, ఆయా నీ యొక్క ఊపిరి ద్వారా స్వస్థత, ఆయా నీవు పొందినటువంటి గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగింది. ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది మా ప్రభువా అనారోగ్యము చేత బాధపడుచున్నారో ప్రతి దేవా అనారోగ్యము నుంచి నా తండ్రి ఆరోగ్యంగా వారు పొందుటకు కృపను దయచేయండి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయపరంగా ఆయా వారు బలహీనమైపోయారో యేసు నామములో వారిని బలపరచుమని అడుగుచున్నాను. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయా బలహీనపరచు ప్రతి దయ్యములను యేసు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆ దినములో నా తండ్రి ఆ స్త్రీని 18 ఏళ్ల నుంచి ఆయా బలహీనపరచు దయ్యము నుంచి విడుదల పొందింది మా ప్రభువా. మీరు స్వస్థత కలగ చేశారు నాయన. ఈ దినము నా తండ్రి ఆయా దెయ్యముల చేత పట్టి పీడిస్తున్న వారిని, ఆయా అనారోగ్యము చేత పట్టి అనారోగ్యంగా ఉన్న వారిని మా ప్రభువా, దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, ఆయా అపవాది శక్తులను, మాంత్రిక శక్తులను, రుద్ర శక్తులను, ఆయా బలహీనపరచు, ఆయా నిరుత్సాహాన్ని పరిచి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలకి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము ఆయా మీరు ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నాను. నానా విధమైన రోగములను, రుగ్మతలను, బాధలను, వేదలను, ఆయా కష్టాలు, కన్నీలు, దుఃఖము, వేదన ప్రతి బిడ్డకి విడుదలవునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా వారి జీవితము సంతోషంగాను, ఆనందంగాను నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.